ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబా వారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన, యథార్థమైనటువంటి సంఘటనలు, అనుభూతులు మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా బాబా వారిని 3 దశాబ్దాలుగా కొలుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా వారిని సశీరులుగా ఉన్నప్పుడు నేను దర్శించలేకపోయాను, వారితో సాంగత్యం నేను గడపలేకపోయానని ఆవేదన, బాధ ఉంటే బాబా గారు నాకు ప్రత్యక్షంగా అంటే స్వామివారే దర్శనమిచ్చి ఎన్నో సాధు పురుషులను, అవధూతల్ని చూపించడమే కాకుండా ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలుసుకునే అవకాశాన్ని బాబావారే కల్పించారు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక జిజ్ఞాస అన్వేషణలో నాకు అనేక విషయాలు నా దృష్టికి రావడం, ఆ ఆనంద అనుభూతిని పొందడం జరుగుతుంది. ఇటువంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఉచ్చరిస్తున్నటువంటి పదం ఏంటంటే రాముని యొక్క శ్రీరామ. రాముని యొక్క జగమంతా కూడా రామమయమై ఆ రామునిని స్తుతిస్తూ ప్రతి ఇల్లు, వాడ, ఊరు, ప్రపంచం మొత్తం కూడా మారుమోగుతుంది. కారణం ఏంటంటే మనం 5 శతాబ్దాలుగా ఎదురుచూస్తున్నటువంటి రామ మందిర ప్రతిష్ట అత్యంత వైభవంగా, కోలాహలంగా, కన్నుల పండుగగా అయోధ్యలో జరగడం, జనవరి 22వ తేదీన మరి మహనీయులు, సాధు పురుషులు, అవధూతలు, అత్యంత ప్రముఖుల మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ రామలల్లా మందిర నిర్మాణ ఉత్సవాన్ని ఎంతోమంది భక్తులు తన్మయంగా పాల్గొనడం, ఆనందించడం, ప్రతి ఊర్లో కూడా జెండాలు, ప్రతి ఇంట్లో వాళ్ళు ఉండే చోట జెండాలను పట్టుకొని రామనామస్మరణ చేస్తూ దీపాలంకరణ చేసి రాముని స్మరించుకోవడం ఒక అద్భుతం. ఇటువంటి అద్భుతంలో కూడా రాముడు ఎప్పుడూ కూడా సనాతనమైనటువంటి ధర్మాన్ని, సనాతనమైనటువంటి ఆచారాలని, తర్వాత ప్రజారంజక పరిపాలనని, పితృవాక్య పరిపాలనని, ఏకపత్ని వ్రతాన్ని, సత్యధర్మాలని పుణికిపుచ్చుకొని ఆదర్శవంతంగా రామరాజ్యం అనే దానికి నిదర్శనంగా రాముడు నిలిచాడు. అదేవిధంగా ఏకపత్ని వ్రతుడుగా రాముడు నిలిచాడు, సత్యవంతుడిగా రాముడు నిలిచాడు. అటువంటి రాముడిని స్మరించుకుంటూ మరి ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి రామనామ భక్తిలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా మనకి 1818వ సంవత్సరంలో మన భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలిస్తున్నారు. భారతదేశాన్ని మనకి పరదేశీయులు వారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో కూడా రాముని యొక్క శక్తి గొప్పదని, అప్పుడు ఆ కాలంలోనే రాముని స్మరిస్తూ ఒక ఆధ్యాత్మిక శక్తితో కూడినటువంటి పాత్రలు కూడా మరి ఆ రోజు తయారు చేశారు. ఆధ్యాత్మిక శక్తితో కూడినటువంటి ఆ పాత్రలు ఎలా ఉన్నాయి అంటే, ఆ పాత్ర పూర్తిగా రాగి యొక్క లోహంతో తయారు చేయబడి, ఆ రాగి పాత్ర చుట్టూ కూడా రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు చిత్రాలతో చిత్రించబడి, పైన దానికి లోపల ఒక మంత్రజలం ఉంచి లోపల వాటికి రేగు వేసి మంత్రబీజాలతో ఆ యొక్క ఆ పాత్రను తయారు చేస్తే, ఆ పాత్ర ఎన్ని విధాలుగా రామశక్తితో కూడిన ఆ పాత్ర ఎన్ని విధాలుగా ఉపయోగపడేదంటే, అప్పట్లో ఒక అగ్గిపుల్ల తీసి గనక ఆ రామ పాత్ర మీద గనక ముట్టిస్తే ఎమ్మటే ఎలిగిపోయేది. అగ్గిపుల్ల గనక ఆ పాత్ర మీద ఎక్కడ పెట్టి వెలిగించినా కూడా వెలుగుతూ ఉండేది. అగ్నిని స్వామివారి ప్రజ్వలింప చేసేవారు. అదేవిధంగా ఏదైనా సూది, మొన ఏదన్నా గనక ఆ పాత్రకి గనక ఆ ముందు పెడితే అది ఏమాత్రం కూడా ఆ పాత్రకి అంటుకోకుండా ఆ సూది చుట్టూ కూడా తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉండేది. అంటే ఎటువంటి లోహం కూడా తాకడానికి అవకాశం లేకుండా ఉండేది. అదేవిధంగా ఏదైనా మనకి ఇళ్లల్లో ఉపయోగించేటటువంటి పని సామాగ్రి మనకి సులభవంతం కావడానికి ఆ వస్తువులు, బోల్డ్లు, నటులు అటువంటి బిగించడానికి ఆ కాలంలో మరి సరైనటువంటి సామాగ్రి లేదు కాబట్టి వాటికి రెంచీలు ఆ విధంగా ఆ బిగించే క్రమం కూడా అక్కడ పెడితే యాదృచ్ఛితంగా ఆ రామనామ శక్తితో ఆ బోల్టు కూడా దానంతకు అదే తిరిగి ఆ బోల్టు బిగుసుకునేది. ఇలా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియలు, దైనందినమైనటువంటి గృహస్థులకు అవసరమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా ఈ రామ పాత్రలో, అద్భుతమైన పాత్రలో నిక్షిప్తమయ్యాయి. అటువంటి మంత్రబీజాలతో నిక్షిప్తంగా ఉన్నటువంటి పాత్రని ఎప్పుడో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలోనే రాముని యొక్క మహిమను చాటి చెప్పే విధంగా ఆ పాత్రని నిర్మించడం, తయారు చేయడం, అప్పట్లోనే చాలామంది ప్రజలు ఈ యొక్క పాత్రని వినియోగించుకోవడం, రామనామ మహిమను, రామశక్తిని కొనియాడటం కూడా మనకి నిదర్శనం. మనకి పక్కనే కనిపిస్తున్నటువంటి ఈ పాత్ర ఒక అద్భుతమైన ఒక రామశక్తిని, రాముని యొక్క భక్తికి నిదర్శనంగా ఈ పాత్ర మనకి తార్కాణంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాముని కనీసం రామ అనే 2 అక్షరాల స్మరణ చేసినా కూడా భవబంధాలు దాటి ఆధ్యాత్మికమైన ఆనందకరమైనటువంటి మార్గంలో మోక్షాన్ని పొందడానికి చక్కని అవకాశం ఉంటుందని మనకి ఈ పాత్ర ద్వారా నిదర్శనం తెలియజేస్తుంది. ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక పాత్రని మనకి చూపించడం,
మరి ఈరోజు భక్తులు తెలియజేసుకునే అవకాశం ఆ షిరిడి సాయినాథుడు కల్పించడం, వారి అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో మెండుగా ఉండాలని ఆశిస్తూ, ఎవరైతే ఈ షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నారో భగవద్బంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధులకు ప్రచారం చేస్తే మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.